హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ಒಂದು సరళ ప్రేమ కథే'. ఇదొక కన్నడ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ. లవ్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఆ ఫ్యామిలీ డ్రామా మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో అతిశయ్ అండ్ హీరోయిన్ అనురాగ వీళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. అనురాగ వాళ్ళ ఫాదర్ చనిపోయాక అనురాగ అండ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి అతిశయ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు చిన్నప్పటి నుండి. ఇంకా అతిశయ్‌కి అండ్ అనురాగ్‌కి ఇద్దరికీ ఒకరికొకరు ఇష్టం ఉండదనమాట. ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేశాక వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఏం జరిగిందనేది మూవీ స్టోరీ అనమాట. మన హీరో అతిశయ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. దానికోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేస్తూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ అనురాగ ఒక జర్నలిస్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటదనమాట. వీళ్ళిద్దరి ఎయిమ్స్, గోల్స్ అని సెపరేట్‌గా ఉన్నా గూడా వీళ్ళ మెంటాలిటీ కూడా డిఫరెంట్‌గా ఉంటది. కానీ వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ కోసం నిలబడతారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళకంటూ ఒక సెపరేట్ లైఫ్ ఉంటది కదా! సో, ఆ లైఫ్‌లో వాళ్ళిద్దరూ ఎలా కలిసున్నారు, అసలు ఏం జరిగిందనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. అక్కడ కొన్ని సీన్స్ చూడ్డానికి బాగానే ఉన్నాయి. వాళ్ళిద్దరి మెంటాలిటీ వేరైనా గూడా వాళ్ళు ఒక సింగిల్ పాయింట్ మీద వాళ్ళకి కలవడానికి ఒక పెడతారనమాట. ఆ సీన్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏంటంటే స్టోరీ బావుంటది. స్టోరీ తగ్గట్టుగా వాళ్ళ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. అండ్ ఇంటర్వల్‌లో ట్విస్ట్ ఒకటి బావుంటది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చే కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా హైలైట్‌గా ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏంటంటే స్టోరీ కొత్తగా ఉన్నా ఆ సీన్స్ మాత్రం కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయనమాట. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కొంచెం పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏముండవు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ఆ కామెడీ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి అంతే. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. ఆ చిన్న కాన్సెప్ట్ అయినా కూడా లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్‌తో ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫ్యామిలీ డ్రామాస్ చూడడానికి కూడా పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో అతిశ్య అండ్ అనురాగ మధ్య వచ్చే లవ్ స్టోరీ కూడా చూడడానికి బాగానే ఉంటది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటము, వాళ్ళిద్దరు కలవడానికి ఒక చిన్న బాండింగ్ సీన్ పెడతారు. ఆ బాండింగ్ సీన్ చూడడానికి బావుంటాయన్నమాట. సో, అలాంటి సీన్స్ ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోని ఈ మూవీ ఎండ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో అతిశయిక విజయ్ రాజ్ కుమార్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో అనురాగ్ ఆతిథ్య కిష్టన్ చేశారు. తన క్యారెక్టర్ కూడా బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త బాగుంటది. ఆ ఫ్యామిలీ మధ్య ఎమోషన్స్ కొన్ని సీన్స్ కొంచెం బాగా చూపిస్తారు. అవి కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అదర్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. లవ్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా మీకు నచ్చినట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. మీకు మా ఆడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.